Okay, students, good evening. Today I'm going to explain about the prepositions. Prepositions అంటే ఏంటి? విభక్తి ప్రత్యయములు అంటారు. వీటిని విభక్తులు, విభక్తి ప్రత్యయములు అంటారు. సో ప్రిపోజిషన్ మనకి వెర్బ్ ఎంత ఇంపార్టెంటో ప్రిపోజిషన్ కూడా అంత ఇంపార్టెంట్. ప్రీపొజిషన్, అసలు ప్రీపొజిషన్ అంటే ఏంటి? ప్రీ ప్లస్ పొజిషన్ అంటే ముందటి స్థానము. ప్రీ అంటే ముందర, పొజిషన్ అంటే స్థానము. ముందటి స్థానము దేనికి ముందటి స్థానము అంటే ఒక నామవాచకానికి కానీ ఒక సర్వనామానికి కానీ ముందటి స్థానాన్ని మనం ప్రిపోజిషన్ అంటాం. అక్కడ చూడండి, మీకు ఇచ్చాను నౌన్. నౌన్ అంటే నామవాచకం, ప్రొనౌన్ అంటే సర్వనామం. ఒక నామవాచకానికి కానీ సర్వనామానికి కానీ ముందటి స్థానాన్ని ఇది ఆక్యుపై చేస్తుంది అనమాట. అంటే ఇది అక్కడికి వెళ్ళి కూర్చుంటుంది. దాన్ని ప్రిపోజిషన్ అంటారు. మనం తెలుగులో విభక్తులు అంటాం. కొర్రకునికై, చేతం, చేన్, తోడంతో, వలనం, కంటెని బట్టి ఇవి ఉన్నాయి కదా, వాటిని తెలుగులో విభక్తి ప్రత్యయములు అంటారు. మన ఇంగ్లీష్లో ప్రిపోజిషన్స్ అంటాం. ఇక్కడ డెఫినేషన్ ఇచ్చాను చూడండి. ప్రిపోజిషన్ అంటే ప్రిపోజిషన్ ఈజ్ అ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ బిఫోర్ నౌన్ ఆర్ ప్రొనౌన్. బిఫోర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ అంటే ఏంటట? ప్రిపోజిషన్ అన్నది ఒక పదము. అది దేనికి వాడతాం? ఒక నామవాచ్యానికి కానీ సర్వనామానికి కానీ ముందర వస్తుంది, ముందర పెడతాము. దేనికి పెడతాం అలాగా? ఎందుకు పెట్టాలంటే అలాగా అంటే ఇక్కడ అది కూడా ఎక్స్ప్లెయిన్ చేశాను మీకు. సో టు షో, ఇక్కడ చూడండి, టు షో ఇట్ రిలేషన్ విత్ అనదర్ వర్డ్ ఇన్ ఏ సెంటెన్స్. అంటే ఆ ప్రిపోజిషన్కి అంటే ఆ విభక్తి ప్రత్యయానికి సెంటెన్స్లో ఉన్న ఒక పదానికి సంబంధం తెలియజేయడం కోసం ఈ ప్రిపోజిషన్స్ వాడతాము అని అర్థం అనమాట. ఇక్కడ ఎగ్జాంపుల్ చూడండి. ఇన్ తెలుగు ప్రిపోజిషన్స్ కమ్స్ ఆఫ్టర్ ఆర్ ప్రిపోజిషన్ కమ్స్ ఆఫ్టర్ ఎ వర్డ్. తెలుగులో ప్రిపోజిషన్ ఏమవుతుందంట? తెలుగులో చూడండి, ఇక్కడ ఇచ్చాను. ఇన్ తెలుగు ప్రిపోజిషన్ కమ్స్ ఆఫ్టర్ ఎ వర్డ్. ఒక పర్టికులర్ పదం తర్వాత వస్తుందండి తెలుగులో. కానీ ఇంగ్లీష్లో ఆ పర్టికులర్ బట్ ఇన్ ఇంగ్లీష్ ఇక్కడ ఇచ్చాను చూడండి. బట్ ఇన్ ఇంగ్లీష్ ప్రిపోజిషన్ కమ్స్ బిఫోర్ ద పర్టికులర్ వర్డ్. ఇంగ్లీష్లో ఏమవుతుందంట? తెలుగులో తర్వాత వస్తుంది, ఇంగ్లీష్లో ముందు ఉంటుంది. అంతే. అర్థమవుతుందా? ఆ కింద ఎగ్జాంపుల్స్ చెప్పాను, అప్పుడు మీకు అర్థమవుతుంది. ఇక్కడ చూడండి, వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ రివర్స్ మెథడ్. ఏమంటాం? రివర్స్ మెథడ్ అంటాం. రివర్స్ మెథడ్లో వాడతాం అనమాట. అది ప్రిపోజిషన్ అంటే. ఎగ్జాంపుల్ చూడండి, ఇప్పుడు క్లాసులో అంటాను అంటే క్లాసులో, క్లాసు అన్నది ముందర వచ్చింది, లో అన్నది తర్వాత వచ్చింది. లో ప్రిపోజిషన్ అనమాట. మనం ఏం చేసాం? ఇన్నేమో ఇంగ్లీష్లో ముందర పెట్టాం, తర్వాత క్లాస్ రాసాం. రివర్స్ మెథడ్. అందుకే ఇంటూ మార్క్ పెట్టి చూపించాను మీకు. చూడండి, ఇక్కడ ఇంటూ మార్క్ పెట్టాను, ఇలాగ ఇక్కడికి వచ్చింది, ఇన్నేమో ఇక్కడికి వచ్చింది. ఇలా రివర్స్ ఇంటూ పద్ధతిలో ఉంటుందన్నమాట. అలాగే చూడండి, పెట్టె పైన, పెట్టే నౌను, ఒక బాక్స్ పైన అంటే ఈ ప్రిపోజిషన్. అయితే పైన అంటారు, కొంతమంది మీద అంటారు. సో ఇక్కడ ఏమైంది? ఓవర్ ప్రిపోజిషన్, బాక్స్ అంటే పెట్టి. ఈ తెలుగులో ఏమైంది? ఫస్ట్ వచ్చింది పెట్టి, అంతేనా? ఏమైంది? తెలుగులో ఫస్ట్ పెట్టి వచ్చింది, తర్వాత ప్రిపోజిషన్ వచ్చింది. ఇలాగా రివర్స్ మెథడ్లో ఉంటుంది అనమాట. రివర్స్ మెథడ్లో ఉండడం వల్ల దీనికి రివర్స్ మెథడ్ అని పెట్టడం జరిగింది. అదే వంటింట్లో అన్నాను చూడండి. వంటింట్లో లో అంటే ఇన్ను. వంటింట్లో తెలుగులో వంటిల్లు తర్వాత వచ్చింది లో. ఏమైంది? ఇక్కడ రివర్స్ మెథడ్లో ఉంది. ఓకే, రివర్స్ మెథడ్లో ఉందా? అదే వంటిల్లు అంటే కిచెన్. కిచెన్, కిచెన్. ఇలాగా రివర్స్ మెథడ్లో ఉంటాయన్నమాట. వంటిల్లు అంటే కిచెన్. ఇంగ్లీష్లో రెండోసారి వచ్చింది, రెండవ పదం. తెలుగులో ముందర వచ్చింది. ఈ విధంగా రాయటాన్ని మనం రివర్స్ మెథడ్ అని అంటాం. అలాగే డెస్క్ మీద, ఇక్కడ చూడండి, డెస్క్ మీద, ఆన్ ది డెస్క్ లేకపోతే ఆన్ డెస్క్. తల మీద, ఆన్ ది హెడ్ లేకపోతే ఆన్ హెడ్. ఇక్కడ చూడండి, గ్రౌండ్ వద్ద. వద్ద అంటే ప్రిపోజిషన్ ఎట్టో. ఓకే, గ్రౌండ్. గ్రౌండ్ వచ్చింది ఇక్కడ, గ్రౌండ్ వద్ద. గ్రౌండ్ ఏం చేసాం? ముందు తెలుగులో ముందు ఉంది, ఇంగ్లీష్లో సెకండ్ ఉంది. ఎట్ట ప్రిపోజిషన్ ఫస్ట్ వచ్చింది, తెలుగులో తర్వాత వచ్చింది. గ్రౌండ్ వద్ద అంటే గ్రౌండ్ వద్ద, ఎట్ ద గ్రౌండ్ ఆర్ ఎట్ గ్రౌండ్. అలా ఇక్కడ చూడండి,
అక్రాస్ ది సీ, అక్రాస్ ద సీ, అక్రాస్ అంటే అడ్డంగా, ద సీ అంటే సముద్రము. చూడండి, సముద్రానికి అడ్డంగా. సో ఇక్కడ ఇంటూ మార్కే చూసారా, ఇక్కడ ఇంటూ మార్కు, ఇక్కడేమో సముద్రం, అక్రాస్ అంటే అడ్డంగా. సో ఈ విధంగా రివర్స్ మెథడ్లో ఉంటాయి. ఈ మిగతా కూడా చూస్తే మీకు అర్థమవుతుంది. ఆఫ్టర్ మీ, నా తర్వాత, ఆఫ్టర్ మీ, మీ అంటే నా, సో ఆఫ్టర్ అంటే తర్వాత, నా తర్వాత. అలాగే ఇంటి ముందు, బిఫోర్ హౌస్, బిఫోర్ హౌస్. అమ్మతో, విత్ మదర్, విత్ మదర్ అని ఈ విధంగా ప్రిపోజిషన్స్. ఇక్కడ చూడండి, బల్ల క్రింద అని ఉంది. బల్ల కింద అంటే క్రింద, క్రింద అంటే అండర్, బెనిత్, అండర్నీత్ ఏదైనా పడుకోవచ్చు. అండర్ ది టేబుల్ అలాగే అండర్ టేబుల్, బల్ల క్రింద. సో ఈ విధంగా వాడతాం. ఈ విధంగా రివర్స్ మెథడ్ లో ఉంటుంది ప్రిపోజిషన్. ప్రిపోజిషన్స్ అంటే ఏంటనమాట, ప్రిపోజిషన్ ఇస్ అ వర్డ్ విచ్ ఈస్ యూజ్డ్ బిఫోర్ నౌన్ ఆర్ ప్రొనౌన్ టు షో ఇట్స్ రిలేషన్ విత్ అనదర్ వర్డ్ ఇన్ ఎ సెంటెన్స్. అంటే ప్రిపోజిషన్ అన్నది ఒక పదం, ఇది నామవాచకానికి కానీ సర్వనామానికి కానీ ముందు వస్తుంది. సెంటెన్స్ లో ఉన్న వేరే పదంతో దాని సంబంధాన్ని తెలియజేయడం, ఏ విధమైన సంబంధం కలిగి ఉందో తెలియజేయడం కోసము. ఇన్ తెలుగు ద ప్రిపోజిషన్ కమ్స్ ఆఫ్టర్ ఏ వర్డ్. తెలుగులో ప్రిపోజిషన్ ఒక సెంటెన్స్ తర్వాత వస్తుంది. తెలుగులో ప్రిపోజిషన్ ఒక సెంటెన్స్ తర్వాత వస్తుంది. ఇన్ తెలుగు ద ప్రిపోజిషన్ కమ్స్ ఆఫ్టర్ ఎ వర్డ్. ఓకే, బట్ ఇన్ ఇంగ్లీష్ ఏమవుతుంది, ప్రిపోజిషన్ కమ్స్ బిఫోర్ ద పర్టిక్యులర్ వర్డ్. ఓకే, వీ కెన్ సింప్లీ కాల్ ఇట్, ఏమని పిలుస్తాం దీన్ని, వీ కెన్ సింప్లీ కాల్ ఇట్ రివర్సింగ్ మెథడ్. రివర్సింగ్ మెథడ్, ఇక్కడ చూడండి రివర్సింగ్ మెథడ్ రాశాను, రివర్సింగ్ మెథడ్ అంటాం అనమాట. సో ఈ కిందనే ఎగ్జాంపుల్స్ ఇచ్చాను మీకు, అంటే ఎలాగ ఉంటుందని చెప్పాను. ప్రతి ప్రిపోజిషన్కి ఎక్స్ప్లెనేషన్ ఉంటుంది మళ్ళా. సో ఇది చూసుకోండి అన్నారు. ఫర్ ఎగ్జాంపుల్, మీకు ఇచ్చిన వెబ్స్ లిస్ట్లో ప్రిపోజిషన్స్కి ఇక్కడ ప్రిపోజిషన్కి ఆర్డర్ అయితే తేడా ఉంటుంది, కానీ మొత్తం అన్ని ప్రిపోజిషన్స్ ఉంటాయి. సో ఇందులో ప్రకారం మనం నేర్చుకుందాం. మీరు మీ దాంట్లో ఫస్ట్ ఏమన్నా పక్కన పెట్టండి, ఇందులో చూసుకోండి. మీ దాంట్లో అన్ని ప్రిపోజిషన్స్ ఉంటాయి. మీకు ఇచ్చిన వెబ్స్ మెటీరియల్లో వెనకాల వెబ్స్ తర్వాత 600, 700, 600, 7 వెబ్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ ప్రిపోజిషన్స్ ఉన్నాయి. సో నేను ఇక్కడ చెప్పిన విధంగా మీ దగ్గర ప్రిపోజిషన్స్ చూసుకోండి. ఇక్కడ ఎందుకంటే చాలా ఎగ్జాంపుల్స్, నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ మీకు ఈజీగా అర్థం అవడం కోసం నెంబర్ ఆఫ్ ఎగ్జాంపుల్స్ ఇచ్చాను ఇక్కడ నేను. అందులో ఫస్ట్ వన్ ఏంటి, ఈ ఫస్ట్ వన్ నేర్చుకుందాం. ఫస్ట్ వన్ సెకండ్ వన్ నేర్చుకుందాం. ఎట్. ఎట్ అంటే ఏంటి మీనింగు చూడండి, లో, వద్ద, కీ, కు అని అర్థం. ఒక మీనింగ్ ఎట్ అంటే లో, 2 మీనింగ్ వద్ద, 3 మీనింగ్ కీ, 4 మీనింగ్ కు. ఏంటంటే బాబు ఇలాగ ఉందంటే మీరు ఏం కన్ఫ్యూజ్ అవ్వక్కర్లేదు, చాలా క్లియర్గా అర్థమవుతుంది. చాలా ఈజీ ప్రిపోజిషన్స్ కూడా జాగ్రత్తగా ఆలకిస్తే. చూడండి, లో ఉంది కదా, దీనికి చిన్న చిన్న ఊళ్ళకు వీధుల పేర్లు వచ్చినప్పుడు, పేటల పేర్లు వచ్చినప్పుడు, అంటే రామారావుపేట, కస్బాపేట అలాగనమాట. డోర్ నెంబర్స్ వచ్చినప్పుడు వాడవలను. ఓకేనా, ఏంటి లో ఏ సందర్భంలో వాడతాం, చిన్న చిన్న ఊళ్ళకి, అంటే పెద్ద పెద్ద ఊళ్ళకి వాడకూడదు. అంటే ఇప్పుడు చిన్న చిన్న ఊళ్ళకి వాడటం ఏంటంటే అని అనుకోవచ్చు మీరు. పెద్దాపురంలో అంటాను, పెద్దాపురం సిటీ కాదు కదా, చిన్న ఊరు. రామారావుపేటలో అంటాను, అది అంటే పెద్దాపురంలో ఒక పేట పేరు, అది రామారావుపేట లో. మేము రామారావుపేటలో ఉంటున్నామండి, మేము పెద్దాపురంలో ఉంటున్నామండి అంటాం. ఆ లో రామారావుపేటలో, పెద్దాపురంలో, కొత్తూరులో, సామలకోటలో అని చెప్పినప్పుడు ఆ లో మీనింగ్కి ఎట్టబడతాం అనమాట. అలాగే వీధుల పేర్లు వచ్చినప్పుడు, వీధి పేరేంటి, ఏ వీధిలో ఉంటున్నారయ్యా మీరు అంటే ప్లేటర్స్ వీధిలో ఉంటున్నానండి అలాగే అంటాం. మనం ఏం చెప్తాం, లెక్చరర్స్ వీధిలో ఉంటున్నానండి అంటాం. సో ఆ వీధి పేరు వచ్చినప్పుడు లో అన్న వచ్చినప్పటికీ కూడా, లో అంటే యాక్చువల్గా ఇన్ను వచ్చినప్పటికీ, లో అని వచ్చినప్పటికీ కూడా మనం వాడాల్సింది ఎట్టే. ఓకే, కింద ఎగ్జాంపుల్ చూడండి. ఎట్ పెద్దాపురంలో, పెద్దాపురం సిటీ కాదు కదా, చిన్న ఊరు అది. సో తర్వాత సామలకోటలో, ఎట్ సామలకోట్. అలాగే ప్లేడర్స్ స్ట్రీట్లో, ప్లేడర్స్ వీధిలో, ఎట్ ప్లేడర్స్ స్ట్రీట్. రామారావుపేటలో, ఎట్ రామారావుపేట. డోర్ నెంబర్ వచ్చినప్పుడు కూడా చెప్పచ్చు అన్నాను, ఎట్ 6, 17, 20, 6, 17, 20 డోర్ నెంబర్లో.
పలానా డోర్ నెంబర్ లో నచ్చిన ఇన్ని పెట్టకూడదు, రామారాపేటలో ఇన్ని రామారాపేట అనకూడదు, ప్లేటర్స్ వీధిలో అన్నప్పుడు ఇన్ని ప్లేటర్స్ ఇన్ని పెట్టకూడదు, సామలకోటలో అన్నప్పుడు ఇన్ని పెట్టకూడదు, పెద్దాపురం ఇన్ని పెట్టకూడదు. చిన్న ఊరు కాబట్టి అటు పొరపాటుని ఇన్ని మాట్లాడేసినా తప్పు లేదు, కానీ సాధ్యమైనంత మట్టికి మాత్రం అట్టే వాడాలి. ఓకే, నెక్స్ట్ చూడండి, వద్దా. దీనికి వద్దా అని కూడా మీనింగ్ ఉంది. వద్దా అంటే ఏంటి? ఇక్కడ చూడండి, వద్దా మీనింగ్ మీకు చెప్తున్నాను. ఇక్కడ చూడండి, సైట్ వద్ద, స్థలం వద్ద అన్నాను. స్థలం వద్ద అంటే అట్ ద సైట్, సైట్ వద్ద. అలాగే గ్రౌండ్ వద్ద అంటే అట్ ద గ్రౌండ్. అలాగే సినిమా థియేటర్ వద్ద, అట్ ద సినిమా థియేటర్. అలాగే స్కూల్ వద్ద, అట్ స్కూల్ ఆర్ అట్ ద స్కూల్. అని విధంగా వద్ద అని ఎక్కడ మీనింగ్ వస్తే అక్కడ మనం వాడతాం. ఇక మీకు ఎగ్జాంపుల్స్ అందుకే ఇవన్నీ చెప్పాను. నెక్స్ట్ ఏముంది ఇక్కడ చూడండి, వద్ద అయింది. ఇక్కడ చూడండి, తర్వాత కీ కు అంటే టైం చెప్పడానికి వాడతాం ఉండోయ్. ఇక్కడ చూడండి, ఇక్కడ ఏం చెప్పాను, ఆయము చిన్న చిన్న ఊళ్ళకు వీధుల పేర్లు వచ్చినప్పుడు డోర్ నెంబర్ వచ్చినప్పుడు వాడవలను. తర్వాత రెండో పాయింట్, సైట్ వద్ద, అట్ సైట్ ఇంకా కింద ఇచ్చాను కదా, ఇది మీనింగ్. తర్వాత టైం చెప్పుటకు వాడవలను. ఇగో టైం చెప్పడానికి వాడవలను నేను ఇచ్చాను. ఇక్కడ చూడండి, టైం చెప్పుటకు వాడవలను అన్నాను. అంటే ఎట్టో మనం టైం చెప్పడానికి వాడతాం అనమాట. ఎట్ 7 o'clock ఎగ్జాంపుల్ చూడండి, ఇక్కడ ఎట్ 7 o'clock 7 గంటలకు. అలాగే ఎట్ 9:30 PM రాత్రి 9:30కి ఆర్కు. ఎట్ 11:45 AM ఉదయం 11:45 ఎట్ 6 o'clock 6 గంటలకి లేదా 6 గంటలకు. ఇలాగ టైం చెప్పడానికి వాడతాం అనమాట. అంటే ఇక్కడ ఎన్ని సందర్భం, కొంతమంది కు అంటారు, కొంతమంది కీ అంటారు, కొంతమంది 7 గంటలకు అంటారు వందరంగా, కొంతమంది 7 గంటలకి అంటారు మామూలుగా. సో ఈ విధంగా ఎట్ని ఎన్ని సందర్భాల్లో వాడాం చూసారా, ఎన్ని సందర్భాల్లో వాడామో ఎట్ని, ఇన్ని సందర్భాల్లో ఎట్ని వాడాం. లో అంటే చెప్పాను, మరోసారి చెప్తాను చూడండి. చిన్న చిన్న ఊళ్ళకి పెద్దాపురంలో, కొత్తూరులో, రాయగోపాలపట్నంలో, సామలకోటలో, పిఠాపురంలో లో లో అని మీనింగ్ వచ్చింది కాబట్టి ఆ చిన్న చిన్న ఊళ్ళకి ఎట్టవాడి, పెద్ద పెద్ద ఊళ్ళకి ఇన్ని వాడతాం అనమాట. ఇన్ని వచ్చినప్పుడు చెప్తాను ఇన్ని గురించి, ప్రస్తుతానికి ఎట్ట గురించి చెప్తున్నాను. అది కాకుండా ఫలానా చోట ప్రదేశం వద్ద, వద్ద అని మీనింగ్ వచ్చినప్పుడు కూడా వాడుకోవచ్చు. ఎవరు వద్ద ఉన్నాడు ఆయన, హీజ్ ఎట్ మీ, అతను నా వద్ద ఉన్నాడు. నేను వేర్ ఆర్ యూ ఎట్ ద మూమెంట్, ఐఎమ్ ఎట్ మై పేరెంట్స్, నేను మా పేరెంట్స్ వద్ద ఉన్నాను. వద్ద అని మీనింగ్ వచ్చినప్పుడు ఇది వాడతాం. నెక్స్ట్ కీ, ఈ రెండాటికి ఒకటే మీనింగు. కొంతమంది ఏం చేస్తారంటే కీ అంటారు, కొంతమంది కు అంటారంటే టైం చెప్పడానికి, టైం చెప్పుటకు వాడతాం. ఎట్ 7 o'clock, ఎట్ 9:30 AM, ఎట్ 11:45 AM, ఎట్ 6 o'clock. ఈ విధంగా ఎట్ని వాడతాం. ఎట్ ఇది ఉద్దేశం. ఓకే, ఇవి కాకుండా మీకు నెంబర్ ఆఫ్ సెంటెన్సెస్ ఇచ్చాను. ఇక్కడ చూడండి, ఇక్కడ నేను ఇచ్చాను స్థలానికి, మేము రామారావుపేటలో నివసిస్తున్నాము అని అన్నాను. దానికి we live at, చూడండి we live at రామారావుపేట, రామారావుపేట కదా అందుకని ఎట్ పెట్టాను. చూడండి ఇక్కడ ఎట్ పెట్టాను అనమాట. ఓకే, అలాగే వాళ్ళు కొత్తూరులో వ్యాపారం చేస్తున్నారు, దే డూ బిజినెస్, అంటే దే ఆర్ డూయింగ్ బిజినెస్ ఎట్ కొత్తూరు. అది చిన్న ఊరు, కుగ్రామం. ఆమె సామలకోటలో బట్టలు కుడుతుంది, షీ స్టిచెస్ క్లోత్స్ ఎట్ సామలకోట్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, శ్రీధర్ ఉండూరులో సైట్ కొన్నాడు. ఉండూరు అన్న చిన్న ఊరు. శ్రీధర్ పర్చేజ్డ్ ఏ సైట్ అట్ ఉండూరు. సునీల్ 61720 డోర్ నెంబర్లో నివసిస్తున్నాడు అన్నాను. సునీల్ లివ్స్ అట్ 6-17-20 డోర్ నెంబర్. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, 6th సెంటెన్స్ ఇచ్చిన ఎగ్జాంపుల్, శ్రీనివాస్ శివాలయం వీధిలో బిల్డింగ్ కట్టాడు. శ్రీనివాస్ గాట్ కన్స్ట్రక్టెడ్ ఏ బిల్డింగ్ అట్ శివాలయం స్ట్రీట్. వీధి పేరు ఇక్కడ, ఇక్కడ వీధి పేరు, ఇక్కడ వీధి పేరు వచ్చింది కాబట్టి అట్ శివాలయం స్ట్రీట్ అని చెప్తాం. ఓకే, నెక్స్ట్ ఇక్కడ చూడండి, డోర్ నెంబర్లో ఇక్కడ డోర్ నెంబర్ వచ్చింది కాబట్టి అట్ డోర్ నెంబర్ పెట్టాం.
ఎట్ సో అండ్ సో డోర్ నెంబర్. ఇక్కడ ఉండూరు అన్నది చిన్న ఊరు కాబట్టి ఉండూరు, ఎట్ ఉండూరు అని పెట్టాం. ఓకే, ఇలా చిన్న చిన్న ఊళ్ళకి మనం ఎట్ వాడతాం అనమాట. అదే వద్ద అని మీనింగ్తో మీరు పైకి ఆల్రెడీ రాశారు, అయినా సరే ఇంకా కొన్ని ఎగ్జాంపుల్స్ ఇచ్చాను. ఇక్కడ పిల్లల సైట్ వద్ద ఉన్నారు, చిల్డ్రన్ ఆర్ ఎట్ ద సైట్, పిల్లలు సైట్ వద్ద ఉన్నారు. మా నాన్నగారును ఆఫీస్ వద్ద కారు పెట్టారు, మై ఫాదర్ kept హిస్ కార్ ఆర్ ద కార్ ఎట్ ద ఆఫీస్. అలాగే మా ఇల్లు గుడి వద్ద ఉన్నది, మై హౌస్ ఈస్ లొకేటెడ్ ఎట్ ద టెంపుల్ ఆర్ మై హౌస్ ఈజ్ ఎట్ ద టెంపుల్. అలాగే మా ఇంటి వద్ద పెద్ద గ్రౌండ్ ఉన్నది, దెర్ ఈస్ ఎ బిగ్ గ్రౌండ్ అట్ మై హౌస్. వద్ద వద్ద ఇక్కడ అన్ని కూడా చూడండి, వద్ద అని మీనింగ్ వచ్చి ఇక్కడ వద్ద వచ్చింది, ఇక్కడ వద్ద వచ్చింది, ఇక్కడ వద్ద వచ్చింది, ఇక్కడ కూడా వద్ద వచ్చింది. ఇలా వద్ద అని మీనింగ్ వచ్చినప్పుడు మనం కూడా అట్ వాడతాం. ఇక్కడ కీకు టైం చెప్పడానికి ఏం చెప్పాను కదా, అవి ఎగ్జాంపుల్స్ ఇచ్చాను చూడండి. మేము 7 గంటలకు బస్సు ఎక్కుతాము, we board bus at 7 o'clock. మీరు ఎన్నింటికి ఇంగ్లీష్ క్లాస్కి వెళతారు, at what time do you go to English class. అలాగే ఇక్కడ చూడండి, ట్రైన్ స్టేషన్కి 9 గంటలకు వస్తుంది, the train arrives or comes to the station at 9 AM. ఇవన్నీ టైంలో చూడండి, ఉదయం 7 గంటలకంటే at 7 o'clock అన్నారు. అలాగే మీరు ఎన్ని గంటలకంటే అట్ వాట్ టైం అన్నారు, టైం కాబట్టి అట్ వాట్ టైం అని చెప్పారు. ట్రైన్ స్టేషన్కి 9 గంటలకు అన్నాను, కాబట్టి at 9 AM అన్నారు. ప్రతిరోజు వాళ్ళు ఉదయం 4 గంటలకు వాకింగ్కి వెళతారు. ఇక్కడ చూడండి, దే గో ఫర్ ఎ వాక్ at 4 AM ఎవ్రీడే. ఇక్కడ చూడండి, at 4 AM. ఇక్కడ 4 గంటలకు, ఇదిగో కీకు వచ్చిందా. నెక్స్ట్, మీ నాన్నగారు రోజు ఇంటికి ఎన్నింటికి వస్తారు, ఎన్నింటికి అంటే అట్ వాట్ టైం. ఇది కూడా టైం గురించి అడుగుతున్నాం కాబట్టి అట్ పెట్టామట. అట్ వాట్ టైం డస్ యువర్ ఫాదర్ కమ్ హోమ్ డైలీ అనే విధంగా ఎట్ వాడతాం అనమాట. సో ఎట్టకి ఏ మీనింగ్లు మనం ఒకసారి బ్రీఫ్గా చూద్దాం. లో, వద్ద, కీ, హూ ఈ మీనింగులతో వాడతాం ఎట్ని. సో ఎట్ లో అంటే చిన్న చిన్న ఊళ్ళలో, చిన్న చిన్న పేటల్లో, వీధులలో అని మీనింగ్ వచ్చినప్పుడు, వద్ద అంటే పలానా ప్రదేశం వద్ద అని మీనింగ్ వచ్చినప్పుడు, కీకు అంటే టైం చెప్పడానికి 7 గంటలకు, 8 గంటలకి, 9:30కి, 9:30కు అని మీనింగ్ వచ్చినప్పుడు ఎట్ట వాడతాం. ఓకే స్టూడెంట్స్, విత్ దిస్ ఐఎమ్ స్టాపింగ్. సో ఇది ఈ విధంగా ప్రిపోజిషన్స్, ఈ విధంగా 74 76 ప్రిపోజిషన్స్ ఉన్నాయి. ఆ ప్రిపోజిషన్స్ అన్ని కూడా ఇంత క్లియర్గా మనం నేర్చుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే ప్రిపోజిషన్స్ వెర్బ తర్వాత ప్రిపోజిషన్ ఒక పెడితే ఒక మీనింగ్, వేరే ప్రిపోజిషన్ పెడితే వేరే మీనింగ్ వస్తాయి. సో అందుకని ప్రిపోజిషన్స్ దగ్గర మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. రేపు ఒక 3 or 4 ప్రిపోజిషన్స్ నేర్చుకుందాం, ఇన్ని గురించి వాటి గురించి నేర్చుకుందాం. ప్రస్తుతానికి ఎట్ చాలు, ఇదంతా కూడా నోట్బుక్లో ఎక్కించండి మీరు. ఓకే స్టూడెంట్స్, గుడ్ బై.